మీరు అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి విధంగా ఉంటుంది. మీ ఆలోచన తగ్గట్టుగా మీ జీవితం రూపకల్పన లేకపోవడం వలన ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి మకర రాశి వాళ్ళు ఎదుర్కొంటారు. ఇంకా చెప్పాలి అనంటే అధిక ధన నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నూతన కార్యక్రమాలు కానీ, నూతన పెట్టుబడులు కానీ ఫేజ్ 3లో అనగా అక్టోబర్ 21వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు పెట్టకపోవడమే చాలా మంచిదని గమనించుకోవాలి. స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి అంత ఆశాజనకంగా ఉండదు. కావున జాగ్రత్తలు పాటించండి. అలాగే ఈ సంబంధించినటువంటి 2024 సంవత్సరంలో ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఈశ్వర ఆరాధన చాలా విశేషమైనదిగా చెప్పవచ్చు. ప్రతి శనివారం రోజున అలాగే గురువారం రోజున నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఈశ్వరుడికి విభూతి నీటితో ఈశ్వరునికి అభిషేకం జరిపించడం, అలాగే మారేడు దళాలతో అర్చన చేయడం ఇవన్నీ కూడా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ మకర రాశి వారికి అదృష్ట సంఖ్య 8, 5, అదృష్ట వారంలో బుధవారము, శుక్రవారము,